ఈ వీడియో తమిళనాడులోని హిందువులకు అంకితం చేస్తున్నాను. అసలు విషయం ఏమిటి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని టీవీకే విజయ్ జాయిన్ చేసుకున్నప్పుడే అర్థమైపోయింది హిందుత్వం మీద విషం చిమ్ముతారు అని. అసలు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో స్వయంగా సనాతన ధర్మం ఇది జనాలని విడగొడుతుంది, కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని మనమందరం నిర్మూలించాలి అని నిండు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మౌనంగా ఉన్నాడు విజయ్. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది మనం, కానీ అర్థం చేసుకోలేకపోయాం హిందువులం. ఆ తర్వాతి రోజు బొట్టు పెట్టుకొని అసెంబ్లీ లేకొచ్చాడు విజయ్. అబ్బా బుద్ధి మారిందే, చాలా మంచిగా ఉన్నాడే, హిందుత్వం మీద ఇతనికి ఎటువంటి శత్రుత్వము లేదే, హిందువుల మీద కూడా ఎటువంటి పగ లేదే, బాగానే ఉన్నాడే, సనాతన ధర్మానికి చిహ్నమైనటువంటి బొట్టుని పెట్టుకొని వచ్చాడే అని కాస్త సంతోషించాం. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ వాళ్ళు ఒక కొత్త నినాదం చేస్తున్నారు. ఆ నినాదం ఏమిటి అంటే, మేము హిందువులకు వ్యతిరేకం కాదు, హిందుత్వానికి వ్యతిరేకం. అబ్బాబ్బాబ్బా, శబాష్, భలే లాజిక్ పట్టేశారు విజయ్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు హిందుత్వానికి మాత్రమే వ్యతిరేకమంట, హిందువులకి కాదంట. ఇంకా కొద్ది రోజులు పోతే మేము రామ భక్తులకు వ్యతిరేకం కాదు, రాముడికి మాత్రమే వ్యతిరేకం అంటారో ఏమో ఈ విజయ్ మరియు వాళ్ళ అనుచరులు. అసలు తమిళనాడు ప్రజలు ఒక హిందూ ద్వేషిని వద్దనుకొని మరొక హిందూ ద్వేషిని తీసుకొచ్చారేమో అనిపిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ అసలు డెంగ్యూ, కరోనా ఇటువంటిది సనాతన ధర్మం అనేశాడు స్వయంగా. అయినా ఆ రోజు పెద్దగా ఎవరికి చలనం రాలేదు, హిందువులు పెద్దగా అతని మీద తిరుగుబాటు చేయలేదు. నేను ఎందుకు హిందువులు పెద్దగా తిరుగుబాటు చేయలేదు అంటున్నాను అంటే, హిందువులు గనక తిరగబడి ఉంటే డిఎంకే పార్టీ వాళ్లకు ఏ నియోజకవర్గంలోనూ అట్లీస్ట్ డిపాజిట్లు రాకూడదు. ఎందుకంటే తమిళనాడులో నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం 6 కోట్ల మంది దాకా హిందువులు ఉన్నారు. ఈ 6 కోట్ల మంది హిందువులు డిఎంకే, ఈ ఉదయనిధి స్టాలిన్, ఆ స్టాలిన్ వీళ్ళకి ఓటు వేయకూడదు అని గనక అనుకొని ఉంటే వాళ్ళకి ఎక్కడా డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అలాగే తమిళనాడులో డిఎంకే పరిస్థితి ఉండేది. అట్లీస్ట్ ఒక ప్రెసిడెంట్ సీటు కాదు కదా, ఒక మున్సిపల్ కౌన్సిలర్ సీటు కూడాను గెలిపించుకునే స్థాయి ఉండేది కాదు వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. కానీ హిందువులు ఎందుకో అక్కడ ఏకం కావడం లేదు. అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పేశాను, ఇది తమిళనాడులోని హిందువుల కోసం చేస్తున్న వీడియో అని. ఎందుకు ఇంత బాధగా, ఇంత ఆక్రోశంగా చెప్పాల్సి వస్తోంది అంటే, వీళ్ళు మన మతం మీదే పడ్డారేమిటి, మన హిందుత్వం మీదే పడ్డారేమిటి, మన సనాతన ధర్మం మీదే పడ్డారేమిటి అన్న ఒక బాధ. వీళ్ళు ముస్లింల గురించి అదే మాట అనొచ్చు కదా. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇస్లాంకు మాత్రమే వ్యతిరేకం. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, అల్లాకు మాత్రమే వ్యతిరేకం అని అనొచ్చు కదా. వీళ్ళు అనరు. ఇంకొక విషయం, ఈ ఉదయనిధి స్టాలిన్, జోసెఫ్ విజయ్ వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా క్రైస్తవులే కదా. వీళ్ళ క్రైస్తవ మతం గురించి గొప్పగా ఎలక్షన్ల ప్రచారంలో చెప్పి ఉండాల్సింది. మేము మా క్రైస్తవ మతాన్ని ప్రేమిస్తాము, మా క్రైస్తవ మతం కోసం ప్రాణం ఇస్తాము, మా క్రైస్తవ మతం కోసం హిందుత్వాన్ని నాశనం చేస్తాము, హిందువులను మాత్రం ఏమీ చేయము, కంగారు పడకండి, హిందుత్వాన్ని నాశనం చేస్తాము, ఆలయ సాంప్రదాయాలని నాశనం చేస్తాము, కేరళలో అయ్యప్ప స్వామి గుడి మీద ఎంత రాజకీయం చేశామో దానికంటే 100 రెట్లు తమిళనాడులో చేస్తాము, సనాతన ధర్మం అనే పదం ఎక్కడా వినపడుకోకుండా చేస్తాము. ఇలా జోసెఫ్ విజయ్ ప్రచారం చేసి ఉంటే ఎవరూ బాధపడే వాళ్ళం కాదు. కానీ ప్రచారంలో ఈ మాట అనలేదు. ఇప్పుడు ఇలా ఇండైరెక్ట్గా వస్తున్నారు. అసలు హిందుత్వానికి హిందువులకి తేడా ఎక్కడుందిరా బాబు అనిపిస్తోంది నాకు. అసలు హిందుత్వం అంటే ఏమిటి? బొట్టు పెట్టుకోవాలి, నుదుటన. అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళని మాత్రమే కొడతాము, మీరు హిందువులు అయినా బొట్టు పెట్టుకోకండి అంటారేమో ముందుకి. హిందుత్వంలో ఉన్నటువంటిది ఏమిటి?
మంగళసూత్రం మెడలో వేసుకోవడం. ముందుకి ఇది కూడా అంటారేమో, మంగళసూత్రం వేసుకుంటే అది హిందుత్వం, వేసుకోకపోయినా మీరు హిందువులే, మీరు మంగళసూత్రం వేసుకుంటే కొడతాము, వేసుకోకపోతే కొట్టము అంటారేమో ముందుకి. హిందుత్వంలో గాజులు ధరించడం కూడాను ఉంది. ముందుకి ఇది కూడా చెబుతారేమో, మీరు గాజులు ధరిస్తే మేము కొడతాం, గాజులు ధరించకపోతే మేము ఏమీ అనం మిమ్మల్ని అంటారో ఏమో. ఎందుకంటే ఈ విచిత్ర వాదన, ఈ విచిత్ర పోకడ ఎందుకో కానీ తమిళనాడులో మరీ పేట్రేగిపోతున్నారు. ఈ తమిళనాడులో హిందుత్వం మీద రాజకీయ నాయకులకి విపరీతమైన ద్వేషం ఉంది. మామూలు ద్వేషం కూడా కాదు, హిందువుల మీద కూడాను ద్వేషం ఉంది. ఈ స్టాలిన్ పార్టీ వాళ్ళకి కానీ, ఈ విజయ్ పార్టీ వాళ్ళకు కానీ ఇప్పుడు అర్థమవుతూ ఉంది అదంతా. కానీ అది బయటికి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఓట్లు కావాలి కదా, వీళ్ళు గెలవాలి కదా. ఇప్పుడు ఇదే విజయే చాలా సందర్భాలలో నాకు హిందువుల మీద ద్వేషం లేదు, హిందూ మతం మీద ద్వేషం లేదు అన్నాడు ప్రచారంలో. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కొత్త స్లోగన్ అందుకున్నారు, హిందుత్వం మీద ద్వేషం అంట, హిందువుల మీద లేదంట, హిందుత్వం మీద మాత్రమే ద్వేషం అంట. ఇదెక్కడి లాజిక్ పట్టారో ఏమో. అందుకేనేమో వీళ్ళని రాజకీయ నాయకులు అంటారు అనిపిస్తోంది నాకు. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఏకైక అంశం ఏమిటి అంటే, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి ధర్మం వాళ్ళకి గొప్ప. ఇంకొకరి ధర్మాన్ని కించపరచడానికి వీళ్ళెవరు అంటాను, కోన్కిస్కా గొట్టంగాళ్ళు. ఈ గొట్టంగాళ్ళకి ఏం సంబంధం అంటాను. నీకు నచ్చలేదా, నోరు మూసుకొని నీ మతాన్ని నువ్వు ఆచరించుకుంటూ హాయిగా ఉండు. అంతేగాని ఇంకొక మతం మీద నీకేం పని, హిందుత్వం మీద నీకేం పని, సనాతన ధర్మం మీద నీకేం పని. మరీ వీళ్ళ వెర్రి కాకపోతే కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేసిన ఆంగ్లేయుల వల్లే కాలేదు, కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేసిన ముస్లిముల వల్లే కాలేదు. వీళ్ళెంత, ఒకరు సీఎం, ఇంకొకరు మాజీ డిప్యూటీ సీఎం. ఏమిటో వీళ్ళ పోకడ, ఏమిటో వీళ్ళ సాహసం నాకైతే అర్థం కావడం లేదు. ముఖ్యంగా మరొక్కసారి మనం మాట్లాడుకుందాం. పశ్చిమ బెంగాల్లో హిందువులకు చైతన్యం వచ్చింది, హిందువులందరూ ఏకమయ్యారు, కరుడు గట్టిన మమతా బెనర్జీని బయటికి పంపించారు. ఆంధ్రప్రదేశ్లోనూ పర్వాలేదు, హిందువులంతా ఏకమయ్యారు. కర్ణాటక, ఈ తమిళనాడు, ఆ తెలంగాణ, ఇక్కడ మాత్రమే హిందువులు ఏకం కావడం లేదు. మన హిందుత్వం మీద, మన హిందువుల మీద ద్వేషం గట్టి హింసిస్తూ పీడిస్తూ ఉన్నటువంటి వీళ్ళనే గెలిపించుకుంటూ ఉన్నారు. ఇది ఏమిటో, ఈ వింత ఏమిటో. మొత్తానికి మిత్రులారా, ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి?